హలో అండి, వెల్కమ్ టు స్వాతిస్ ట్విన్ స్మైల్స్. మా చిన్ని కృష్ణులు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. నిన్న మర్చిపోయానని చెప్పాను కదండి షార్ట్ వీడియోలో, ఇవేనండి గుర్తుకొచ్చి తెప్పించేశాను. కుంకుమ తీసుకొని వాటర్లో కలిపేసి రెడీగా ఉంచుకున్నాను. దానిని కాళ్ళకు చేతులకి రుద్దేశానండి. సింధూరం ఏమో పెడతారంట, బట్ నాకు అది ఎలా ఉంటుందో ఏంటో అని తెలీదు. కుంకుమ అయితే నాకు తెలుసు కాబట్టి పెట్టేశాను. బాగుందండి కుంకుమ కూడా, కానీ మా పిల్లలే భయపడిపోతున్నారు. అది రెడ్గా ఉంది కదండి, అంటించేసరికి ఏడుస్తున్నారు. మా పెద్దోడు చాలా ఏడ్చాడు, మా చిన్నోడు చూడండి ఎలా ఏడుస్తున్నాడో పెడుతుంటే, చాలా ఏడ్చాడు. కానీ తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయాడు. చిన్ని కృష్ణలు అంత అందంగా రెడీ అవ్వడానికి దాని వెనుక ఎంతో కష్టం ఉంటుందండి. కానీ రెడీ అయ్యాక వాళ్ళ ముఖాలు వాళ్ళని చూస్తే అబ్బా, ఆ సంతోషమే వేరండి. అసలు ఆ చేసిన కష్టాన్ని ఈజీగా మర్చిపోగలమండి, అంత బాగుంటారు. ఆ చిన్ని చిన్ని నవ్వులు, ఆ వేషంలో అల్లరి పనులు అచ్చం శ్రీకృష్ణులాగే అనిపిస్తారండి. అంత బాగుంటారు. చిన్నపిల్లలు కదా అండి, అంత బాగున్నారు కూడా మా పిల్లలు కూడా. కుంకుమ పెట్టేంత వరకే ఏడ్చారండి పిల్లలు. ముందుగానే దోతీలు వేశానండి. మా పిల్లలు వెయ్యి అని అడిగితే వేసేసానండి. మీకు వీడియోలో చూపించలేదు, దోతి అందరు కామన్గా వేసుకుంటారు కదా, సో చూపించలేదు. తర్వాత పారాని పెట్టాను కాళ్ళకి చేతులకి. అదేనండి కుంకుమ వంకీల మాదిరిగా ఉండడానికి రాఖీలు కట్టానండి, సింపుల్గా బాగుంటుందని చెప్పేసి. కానీ మా పెద్దోడు మాత్రం బాగా సపోర్ట్ చేస్తాడండి తయారవ్వడానికి. చూడండి ఎంత ముద్దుగా వేయించుకుంటున్నాడో. మా చిన్నోడు కూడా నాకు దండ వేయమని చెప్పేసి దండ చేతిలో పట్టుకున్నాడు చూడండి. ఇలా వంకీలు కట్టేసిన తర్వాత చేతులకి పూసలతో ఉన్న కంకణాలు పెట్టానండి. శ్రీకృష్ణునికి ఎక్కువగా పూసలతో చేసినవి ఇష్టపడతాడు కదండి, సో అలా పెట్టానండి. ఇంట్లో ఉన్న వాటితోనే మా పిల్లల్ని రెడీ చేశానండి. చిన్ని కృష్ణయ్యకు ఎంతో ఇష్టమైన పిల్లని గ్రోవ్ ఉంది కదండి, అది ఇచ్చానండి పిల్లలకు ఆడుకోమని చెప్పేసి. ఇంకా రెండో చేతికి కూడా కంకణం పెట్టేశానండి. చూడండి మా పెద్దోడు ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి. మా చిన్నోడు బాగా అడిగాడు కదండి నాకు దండలు వేయాలని చెప్పేసి, వాడికి వేస్తే ఓ పని అయిపోతుందని చెప్పేసి వేసేసానండి. మా పెద్దోడికి కూడా కావాల్సిన దండలు చూసి వేసేసానండి. రెండు వేస్తుంటే ఎంత ఆనందమో చూడండి వానికి. దోతిపైకి ఒక మంచి వడ్డానం కూడా పెట్టేశానండి. మా చిన్నోడికి ఇంకో దండ వేసేసానండి. మా పెద్దోడు చూడండి ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నాడో నాకు. తిలకం చూడండి ఎంత బాగా పెట్టించుకుంటున్నాడో. కిరీటం ఆల్రెడీ పెట్టేశానండి, అది వీడియో తీయలేదండి. కిరీటం అందరికీ వచ్చు కదా అండి పెట్టేయడం, సో పెట్టేశాను. ముందుగా శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన నామాలు పెట్టానండి. వైట్ తిలకంతో యూ షేప్లో పెట్టానండి. తర్వాత సైడ్లో ఒక 5 చుక్కలు పెట్టాను చూడండి వైట్తో. తర్వాత రెడ్ పెట్టాలండి. 5 చుక్కలు అటువైపు ఇటువైపు 2 సైడ్స్ పెట్టాలండి. పెట్టిన తర్వాత రెడ్ తిలకంతో మధ్యలో పొడవుగా పెట్టాలండి. పెట్టేసాను చూడండి. అదే తిలకంతో 5 చుక్కలు పెట్టాను కదండి, పక్కల 4 చుక్కలు రెడ్ కలర్లో పెట్టాలండి. చాలా బాగుంటుందండి అలా పెడితే. కదిలించకుండా ఎంత బాగా పెట్టాడో చూడండి, ఎంత ముద్దుగా రెడీ అయిపోయాడో చూడండి మా చిన్ని కృష్ణుడు పిల్లని గ్రూవితో. ఎంత ముద్దుగా ఉన్నాడో కదండి. కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాడో. ఇంకా మా చిన్నోని రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ వంకీ కట్టాను, తర్వాత చేతులకి కంకణాలు కట్టేశానండి.
ఆల్రెడీ దండ వేసేసుకున్నాడు కదండి. సో కంకణాలు కడుతున్నాను ఇప్పుడు. తర్వాత తిలకం పెడుతున్నాను. కిరీటం అంతకుముందే పెట్టేశానండి, చెప్పాను కదండి వీడియో తీయలేదని చెప్పేసి. వీడు కూడా బాగానే సపోర్ట్ చేశాడు, కానీ కొంచెం కదిలించాడు, పెట్టనివ్వట్లేదు. అయినా సరే బలవంతంగా పెట్టేశానండి. చెవులకి కమ్మలు లేవని చెప్పేసి అదే తిలకంతో, వైట్ తిలకంతో కమ్మలు పెట్టానండి ఇద్దరికి. ఇక చూడండి మా పిల్లలైతే ఎంత ముద్దుగా రెడీ అయిపోయారో, శ్రీకృష్ణులాగా ఏంటండి, శ్రీకృష్ణులే అచ్చం అలాగే ఉన్నారు. బిందెలో వెన్నని ఇలా తయారు చేశానండి. మా పిల్లలు కూడా ఆ బిందెతో ఆడుకుంటున్నారు. పెద్దోడైతే తన ముస్తాబునే చూసుకుంటున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి మా పిల్లలు ఎలా ఉన్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.